నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వైసీపీ నాయకుడు లాయర్ ఎంఎన్ ప్రసాద్ తన వ్యక్తిగత సంపాదనకు అరాచకాలు సృష్టిస్తున్నారని ప్రముఖ న్యాయవాది టీడీపీ నాయకులు నల్లబోతు రామకోటేశ్వరరావు విమర్శించారు. ఇటీవల ఎంఎన్ ప్రసాద్ టీడీపీ నేతలపై కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలు, నిరాధారమైన ఆరోపణలు, విమర్శలను శనివారం విలేకరుల సమావేశంలో ఖండించారు. ఎంతో ఖ్యాతి కలిగిన వినుకొండ గౌరవాన్ని మంటగలిపే విధంగా వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని అన్నారు. 40 ఏళ్ల రాజకీయంలో వినుకొండలో ఇటువంటి పరిస్థితులు ఎన్నడూ లేవని మాజీ ఎమ్మెల్యే పుల్లా బ్రహ్మనాయుడు, ఎంఎన్ ప్రసాద్ లాంటి వాళ్లు వినుకొండలో క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, బచ్చు అంజిరెడ్డి, రొడ్డా వీరాంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10 మందికి, ఒక వర్గానికి, ఒక పార్టీకి మేలు చేయాలనేటటువంటి సంకల్పం ఉండాలే గాని మన అవసరాల కోసం, మన వృత్తి నైపుణ్యం కోసం, నీ వ్యక్తిగత సంపాదన కోసం ఈ విధంగా అరాచకాలు రాసే స్క్రిప్టులు తయారు చేయడం అనేది మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాను. నీ మాట్లాడే స్థాయి ఏంటి? నువ్వు నయూం బ్యాచ్ అనేది తెలుగుదేశంలో నయూములు ఉన్నారు, ఈ నయూములు వెనక రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, భూదందాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నావే, నీకు అసలు సిగ్గుందే? 2014, 2019లో నువ్వే కదా నయూం బ్యాచ్ చేసి నయూంగా సెటిల్మెంట్లు చేసింది. స్థలాన్ని అక్రమంగా రాయించుకొని ఆయన చనిపోతే ఆయనకి మనశ్శాంతి లేకుండా చేసి ఆయన చివరికి మనోవేదంతో చనిపోవటానికి కారకుడివి నువ్వు కాదా? జక్కా సుబ్బారావు దాంట్లో జక్కా శ్రీనివాసరావు దగ్గర సెటిల్మెంట్లు చేసేసి ఆస్తి రాపించుకుంటే నాకు వాటా ఇయ్యాల్సిందేనని నేను చెప్పేశానంటే, ఒక మాజీ ఎమ్మెల్యే నీ దగ్గర పరిష్కారం చేసి నీకు డబ్బులు ఇస్తేనే నువ్వు రాపించుకున్నటువంటి వాటాన్ని చించేసిన సంగతి నీకు గుర్తులేదా? పట్టా వాళ్ళది నువ్వు రాయించుకున్నావు. ఇవాళ మార్కాపురం రోడ్లో ఉన్నటువంటి శ్రీణని అతని దాంట్లో ఆ ఆస్తిని నువ్వు, ఆ ఇంటిని నువ్వు రాపించుకున్నావు. ఇవాళ భూ అక్రమాలు, భూదందాలు నువ్వు చేస్తున్నావా? ఎవరు చేస్తున్నారు? నువ్వు చేసేయన్ని, చెప్పేయన్ని శ్రీరంగ నీతులు, చేసేయన్ని కుంభకోణాలు నీ అవసరం కోసం, నీ సంపాదన కోసం, నీ వృత్తి నైపుణ్యాన్ని కోసం ఈ వినుకొండ నియోజకవర్గాన్ని ఒక శ్మశానంలాగా తయారు చేసుకోవటానికి నువ్వు ఉన్నావు అని అంటే ఎవరు కూడా ఇక్కడ సహించరు. నీ పార్టీలోనే నీకు సహించరు. ఏ రాజకీయ పార్టీలు అయినా కానీ, వినుకొండలో ఏ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నా కానీ ఆ పార్టీలలో అందరూ ఎంతో సమన్వయంతో పరిస్థితులను అవగాహన చేసుకునేటటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. ఏ అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే ఎప్పటి నుంచో ఇక్కడ తెలుగుదేశానికి పోరాడి కాంగ్రెస్ నుంచి వైసీపీ వచ్చిన తర్వాత వర్గ రాజకీయాలు చేసుకున్నటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడలేదే, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అంటే ఏది విమర్శించినా కానీ, ఏది చేసినా కానీ నాకు చెల్లుతుంది, నన్ను ఎవరేమనేవాళ్ళు లేరు అని నేను చెప్పేసినటువంటి దుశ్చర్యతోటి నువ్వు ఈ విధంగా పాల్పడటం అనేది ఇది సమాజానికి మంచి పద్ధతి కాదు. సమాజంలో న్యాయవాదులుగా మనం సమాజానికి ఎవరన్నా అన్యాయంగా ఇరుక్కుంటే దాన్ని వాళ్ళకి న్యాయం చేయాలే గాని అన్యాయంగా ఇరికించాలని నేను చెప్పేసి నేను ఆలోచించటం, అన్యాయంగా ఆస్తులుగా చేయాలని నేను చెప్పేసి నేను ఆలోచించటం, వర్గ తగాదాలు పెట్టడం, కుల తగాదాలు పెట్టడం, తగాదాలను ప్రోత్సహించటం అనేది ఇది సంస్కారం కాదు. ఏ పార్టీ వారైనా మరీ అంత దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. వ్యక్తిగతంగా మాట్లాడవద్దు. ఏదైనా ప్రభుత్వంలో లోపాలు ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడండి. ఏదైనా లోపాలుంటే మాట్లాడండి, స్వాగతిస్తాం. కానీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బజార్ని పోయే వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుకొని టీ కొట్ల కాడ కూర్చొని మాట్లాడుకున్నట్లుగా మాట్లాడుతూ ఉండటం ఇది మంచి పద్ధతి కాదు. అలాగే మా నాయకుడు జీవి ఆంజనేయులు గారు రాష్ట్రంలోనే అత్యంత నిజాయితీ వ్యాపారవేత్త అని చెప్పి ఆనాడే గౌరవనీయులు మన మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయనకి రాష్ట్రంలోనే మంచి వ్యాపారవేత్త అని చెప్పి ఆయన్ని సన్మానం చేసినటువంటి సందర్భం నువ్వు మర్చిపోవద్దు. మీ వైసీపీ వాళ్ళు ఈనాడైనా కూడా మర్చిపోకూడదు. అది అలాంటి మనిషిని మీరు ఈరోజు అలాంటి మనిషిని ఈరోజు మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడో ఎన్నో రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకొని సంపాదించుకొని ఆ డబ్బులంతా కూడా ఇక్కడ నేను వినుకొండలోనే పుట్టాను, వినుకొండలో పెరిగాను, ఈ గడ్డ మీద నా పేద బడుగు వర్గాలందరికీ కూడా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో వచ్చినటువంటి వ్యక్తి జీవి ఆంజనేయులు గారు. అలాగనే మరి మీరు అట్లా కాదే, మీరు ఎక్కడ వ్యాపారాలు చేశారు? ఇక్కడ వినుకొండలో వ్యాపారాలు చేశారు. మీరు వినుకొండలోనే సంపాదించుకుంటా ఉన్నారు ఇప్పుడు కూడా. మరి ఆ విధమైన డబ్బు మీరంతా కూడా ఇక్కడ సంపాదించి ఇక్కడ జనాన్ని పట్టగొడతా ఉన్నారు. అది ఏమన్నా మంచి పద్ధత? మీరు అని కూడా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి.
సంగం డైరీ పాలు ఇక్కడ వినుకొండలో విపరీతంగా అమ్ముడు పోతూ ఉంటే నువ్వు వినుకొండలో కేంద్రాన్ని పెట్టి వినుకొండలో 4 సెంటర్లు ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి నీది. ఇక నీ పక్కనున్నాడు ఒక ఆయన తోక, ఆయనకి నోటికి ఏదొస్తే అదే, అసలు అబద్ధం లేకపోతే అతని జీవితమే లేదు. ఎంఎన్ ప్రసాద్ గారు, ఎంఎన్ ప్రసాద్ అసలు నీ చరిత్ర ఏందో ఒకసారి చెప్పు. ఈరోజు 5 కోట్ల బిల్డింగ్ కట్టించావు. మీ ఫోర్ ఫాదర్స్ ఏమైనా ల్యాండ్ లార్డ్సా? లేదు నువ్వేమన్నా పిల్ల జమీందారివా? లేదు నువ్వేమన్నా మన రాజాగారి మనవడవా? లేకపోతే మీ చుట్టాలు బంధువులు ఏమన్నా నీకు కొంత డొనేషన్ చేశారా? ఈ నియోజకవర్గంలో నువ్వు ఏనాడైతే 22 సంవత్సరాల వయసు నుంచి కూడా ఇప్పటి వరకు అన్ని అబద్ధాలు, అసత్యాలు, అన్ని అక్రమాలు, దుర్మార్గాలు, పేదవాడి నువ్వేం చెప్తావంటే నేను పెద్ద అభ్యుదయవాదిని, నాకు మించినటువంటి సజ్జనుడు లేడు అని దుర్మార్గ మాటలు మాట్లాడుతున్నావు. నీకు తెలుసు, నాకు తెలిసిన అంశం చెప్తున్నా. ఎంకుపాలెంలో దారువేముల కోటయ్య అండ్ సన్స్ వారి కుమారులు పొలాన్ని నువ్వు అక్రమంగా ఆక్రమించుకొని వాళ్ళకి 3 ఎకరాల 75 సెంట్లు ఉంటే దాన్ని ఈరోజు కూడా అన్యాయంగా నీ కబ్జాలో ఉంచుకున్నావు. నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ నియోజకవర్గంలో నాకు తెలిసిన తర్వాత 33 సంవత్సరాల్లో నీలాగా దౌర్జన్యం చేసిన వాళ్ళు, నీలాగా అక్రమాన్ని చేసిన వాళ్ళు, నీలాగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు. రాజకీయాల కోసం వ్యాపారులపై బురద చల్లొద్దని ఎరువులు, పురుగుల మందు వ్యాపారుల సంఘ నాయకులు కోరారు. ఆ సంఘ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. దుకాణాల్లో యూరియా బస్తా 500 రూపాయలకు అమ్ముతున్నారని మాజీ ఎమ్మెల్యే బుల్లా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. నాయకులు తమ రాజకీయాల కోసం వ్యాపారులను పావులుగా వాడొద్దని సంఘం అధ్యక్షులు కొండపల్లి బ్రహ్మయ్య, కార్యదర్శి మాదాల కోటేశ్వరరావు కోరారు. మొన్న కొంతమంది ప్రైవేటు డీలర్లు 500, 600 అమ్ముతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. అలాంటి ఏం జరగటం లేదు. కాబట్టి మా మీద యూరియా, డిఏపి ఎక్కువ అమ్ముతున్నామని ఇట్లాంటి దుష్ప్రచారాలు అయితే మానుకోవాలి. దయచేసి పొలిటికల్గా ఇక్కడ మా అసోసియేషన్ అనేది అన్ని పార్టీలలో ఉన్నాం. ఇది అందరికి సంబంధించింది. ఈ రాజకీయ నాయకులు ఎవరైనా మమ్మల్ని దయచేసి ఇన్వాల్వ్ చేయకుండా, మా పరిధిలో మేము ఉండదు, ఎక్కడ వైసీపీ, టీడీపీ అని లేకుండా, ఇబ్బంది లేకుండా, రైతులకి మేము ఇబ్బంది పెట్టకుండా రైతులకి అమ్ముతున్నాం. ఎక్కడ మేము రేటు తేడా కానీ లేదా పిచ్చి అమ్ముతున్నామని కానీ, యూరియాకి, డిఏపికి లింకులు పెడుతున్నాం, పురుగు మందులు లింకులు పెట్టి తీసుకుంటున్నారు అనేది కూడా కొంతమంది కావాలని అంటున్నారు. అలాంటి ఏం జరగటం లేదు, అలాంటి ఏం లేవు. మేము ఇది ఖండిస్తున్నాము. కాబట్టి దయచేసి మీడియా మిత్రుల ద్వారా మేము చెప్పేది ఒకటే, ఈ అసోసియేషన్ అనేది మేమందరం అన్ని పార్టీలలో ఉన్నాం, అన్ని కులాలలో ఉన్నాం, ఒక కులమనే కాదు. దాన్ని ఎప్పుడైనా మీరు ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా, రాజకీయంగా మీరు మాట్లాడుకోండి. దయచేసి మా అసోసియేషన్ తరఫున ఇలాంటి ఏమీ రాయొద్దు, మాట్లాడొద్దని కోరుతున్నాము. రెండోది, పురుగు మందులు అంటగట్టి అమ్ముతున్నారనేది అది వాస్తవం కాదు. పురుగు మందులు ఎక్కడా అంటగట్టడం లేదు. మీరు ఎవరైనా సరే మేము అమ్ముతున్నారని మీకు ఏదైనా కంప్లైంట్ ఇస్తే మా డిపార్ట్మెంట్కి కానీ మాకు కానీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. మేమైతే తప్పులు చేయటల్లా, ఎంఆర్పి రేటుకే మేము అమ్ముతున్నాం. వైసీపీ, టీడీపీ అనేది మా కాడ లేదు. మేము రైతులకే సేవ చేస్తున్నాం, రైతులకే ఇస్తున్నాం. కానీ మేము గత 30 సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేస్తున్నాం కాబట్టి ఎక్కడా ఇలాంటి జరగలేదు, ఎప్పుడు మా మీద ఇలాంటి రాలేదు. కాబట్టి మా మీద దయచేసి ఇలాంటి ఆరోపణలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని అయితే చేయొద్దు దయచేసి. ఇట్లు మా అసోసియేషన్ సభ్యులు. 500 అమ్ముతున్నామని మొన్న జయంతి రోజు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు ఆరోపించారు మా డీలర్ల మీద. కానీ మేము ఎక్కడా సార్, మేమైతే ఎక్కడ 600, 700 అమ్మటం లేదు. దయచేసి నువ్వు ఎప్పుడైనా ఈసారి ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ఎవరినన్ను పంపించినా మా కొట్ల కాడికి వచ్చి 600, 700 రైతులు మేము ఎక్కడ పెచ్చు తీసుకోవటల్లా. వైసీపీ, టీడీపీ అనేది మా ఎరువులు మా అసోసియేషన్ తరఫున అన్ని పార్టీలలో, అన్ని కులాలలో ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు ఎక్కడ మమ్మల్ని అపార్థం చేసుకొని మీరు అట్లా మాట్లాడటం అది కరెక్ట్ కాదు. బ్రహ్మనాయుడు గారు
ఎందుకంటే మీకు రాజకీయంగా ఏదైనా ఉంటే మీరు వాళ్ళు మాట్లాడుకోండి, కానీ మా అసోసియేషన్ మీ రాజకీయాల్లో పొందొద్దు. ఇక్కడ అన్ని పార్టీ వాళ్ళు ఉన్నాము, అందరం ఉంటున్నాం. మేము రైతులకే అమ్ముతున్నాం, కానీ మేము వేరే వ్యవహారం కూడా చేయలేదు, వేరే వ్యవహారం లేదు. మీరు ఎక్కడ 600, 700 అమ్ముతున్నారని మీరు నిరూపిస్తే మేము ఆ షాప్ మీద చర్య తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం. దయచేసి మా మీద మాత్రం ఎప్పుడు ఇలాంటి బురద జల్లే వ్యవహారం చేయగాకండి. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో 14 రోజుల పాటు నవరాత్రుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు కూడా ఉదయం కుంకుమ పూజ, సాయంత్రం చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ విచ్చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని స్వామివారికి సమర్పించి అనంతరం అన్నదాన కార్యక్రమం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ స్ఫూర్తితో 11 సంవత్సరాలుగా నిత్య అన్నదానాన్ని నిర్వహిస్తున్న ఆలయ కార్యనిర్వాహక సేవకులు జాజుల మాల్యాద్రిని ప్రత్యేకంగా అభినందించారు. మరో ముఖ్య అతిథి డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొని మహిళలకు అమ్మవారి ప్రసాదాన్ని వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నాగశ్రీను రాయల్ మాట్లాడుతూ విశ్వమాత కోసం రక్షణ ఆశ్రమ నిర్మాణం ప్రజలందరికీ సౌకర్యంగా ఇక్కడ ఏర్పాటు జరుగుతున్నాయని వారు తెలియజేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నిశంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక సనాతన లైబ్రరీ వందే మాతరంగా దేశభక్తి పెంపొందించే ప్రయత్నాన్ని కార్యక్రమాన్ని రూపొందిస్తున్న ఆలయ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సేవకులు తదితర భక్త బృందం ఆధ్వర్యంలో అమ్మవారి సేవకులు పాల్గొన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా వినుకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ ఆలయంలో గో సంరక్షణ కేంద్రంలో మన మాల్యాద్రి గారు అదేవిధంగా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మహిళా మనులతో ఈ నవరాత్రి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమంలోనికి మేమందరం రావడం జరిగింది. ఈ సందర్భంగా మన పట్టణానికి వచ్చినటువంటి జనసేన అధికార ప్రతినిధి సోదరి రాయపాటి అరుణ గారు, అదేవిధంగా మన జనసేన మిత్రుల్లో నిశంకర శ్రీనివాసరావు గారు, నాగ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన లీగల్ సెల్ అధ్యక్షులు మరి శ్రీనివాసరావు గారు, మీసాల శ్రీనివాసరావు గారు, వెంకటరత్నం గారు, అదేవిధంగా మహిళా మనందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆ అమ్మవారి ఆశీస్సులతో మన వినుకొండ పట్టణం, వినుకొండ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు అందాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మహిళలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. గత 14 రోజులుగా లక్ష్మీ నరసింహస్వామి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల కార్యక్రమాన్ని దేదీప్యమానంగా దిగ్విజయంగా ప్రతిరోజు నియమనిష్టలతో అమ్మవారికి ఉదయం కుంకుమ పూజన, సాయంత్రం చండీ హోమం కార్యక్రమాన్ని అమ్మవారి అష్టోత్తర నామాలతో మరి ఆలయ మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో అన్నదాన కమిటీ, నిర్మాణ కమిటీ వరండా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని 14 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ 14 రోజుల పాటు కూడా అమ్మవారి అలంకారాలు ఎమ్మని నాగలక్ష్మి గారు, గంగశెట్టి నాగలక్ష్మి గారు, బద్దిగా వెంకటలక్ష్మి గారు, కృష్ణవేణి ఏటుకూరు కృష్ణవేణి గారు, పిడతల రమ్మ గారు, శ్రీదేవి గారు, ఉషా గారు, అదేవిధంగా సరోజనమ్మ గారు, పత్తి బ్రహ్మరాంబ గారు, వీరందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా అమ్మవారి ధూపదీప నైవేద్యాలు, స్వామివారి కైంకర్యాలకు సంబంధించి కాకుమాన్ రామారావు గారు, లక్ష్మీ సునీత గారు దగ్గర నుండి కార్యక్రమాన్ని పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించారు. వారందరికీ ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆశ్రమంలో అదేవిధంగా స్ఫటిక రామలింగేశ్వర స్వామి, వారాహి అమ్మవారి యొక్క దేవస్థాన ప్రాంగణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని గత 11 సంవత్సరాలుగా అమ్మవారి నవరాత్రుల కార్యక్రమాన్ని చేస్తూ ఈ సంవత్సరం పూర్తిగా ప్రతి ఒక్కరికి తెలిసేలాగా అమ్మవారి ఆశీర్వాదం ఈ యొక్క రైతులకి, పాడి పంటల రైతులందరూ సుపక్షంగా ఉండాలని, వర్షాలు బాగా పడాలని, అదేవిధంగా మన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తరపున ప్రతి తొలి ఏకాదశికి యజ్ఞం చేయడం జరుగుతుంది. సంకల్పం చేస్తాం బాగా వర్షాలు పడాలని. అదేవిధంగా సాగర్, శ్రీశైలం మనకు ముఖ్యమైనటువంటి రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ రెండింటి నిండా కూడా నీళ్లు నిండి రైతులందరూ కూడా కాలువల ద్వారా పంటలకు నీళ్లు రావాలని సంకల్పం చేస్తాం. చేసిన ప్రతి సంవత్సరం కూడా అలాగే కాలువలు రావడం జరిగింది, మరి డ్యాములు నిండడం జరిగింది. అందులో భాగంగా కూడా మేము ఇక్కడ
వినుకొండ నుంచి శ్రీశైలం వరకు 21 మంది మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో పాదయాత్ర కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి సహకారంతో 2వ స్లాబ్ కార్యక్రమాన్ని మరి పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి మరి వినుకొండ గుంటూరు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నిశంకర్ శ్రీనివాసరావు గారు స్వయంగా ఆ రోజు వచ్చి ఆ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు నడవడానికి వారు సహాయ సహకారాలు అందించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఉషా గారికి ఈ రోజు ఈ కార్యక్రమం మహిళలకు సంబంధించినటువంటి అమ్మవారి నవరాత్రి సందర్భంగా ఒంగోలు నుంచి మరి మన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాయపాటి అరుణ గారు మరి చెప్పగానే రావడం జరిగింది. వారికి మా మహిళా భక్త బృందం అందరి తరపున స్వాగత సుమాంజలు ఏర్పాటు చేశాం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎంత బిజీగా ఉన్నా మరి వారి ఇక్కడ అందుబాటులో లేకపోయినా కొన్ని కార్యక్రమాన్ని మరి సింక్ చేసుకొని చక్కగా ఈ యొక్క కార్యక్రమానికి రావడానికి దోహదం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు గారు మరి స్థానిక మాజీ శాసనసభ్యులు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క ఆశ్రమం గత 11 సంవత్సరాలుగా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో అటు కొండపైన రామలింగేశ్వర స్వామి, ఇటు లక్ష్మీ నరసింహస్వామి, అటు వారాహి అమ్మవారు, స్ఫటిక రామలింగేశ్వర స్వామి కాసినాయన ఆశీర్వాదంతో మా మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో అదేవిధంగా ముఖ్య సేవకులైనటువంటి వారందరి సహాయ సహకారాలతో ప్రతిరోజు నిత్యం పేదలకు సాధువులకి అందరూ కూడా ఇక్కడ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా రాబోయే కార్తీక మాసంలో అమ్మవారి డొక్కా సీతమ్మ గారి విగ్రహాన్ని ఇక్కడ ఆ యొక్క స్ఫూర్తిగా మేము ఇక్కడ తీసుకొని శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా చేయాలని మరి ఉన్నటువంటి సేవకులందరూ కూడా నిర్ణయం చేయడం జరిగింది. మరి మేడం గారికి కూడా అరుణ గారికి మరొకసారి తెలియజేస్తున్నాం. ఆ కార్యక్రమానికి కూడా మీరు ఇచ్చిన డేట్ కి మాత్రమే ఆ కార్యక్రమాన్ని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతిదీ కూడా కమిట్మెంట్ గా చేసేటువంటి సేవకులందరూ నిస్వార్థమైన సేవకులు, భగవద్భక్తులు అందరి సహకారంతో ఈ యొక్క దేవస్థానాన్ని దేదీప్యమానంగా క్షేత్రంగా చేయాలని అటు రామలింగేశ్వర స్వామి, అటు వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో ఈ యొక్క క్షేత్రం హరిహర క్షేత్రంగా కార్తీక మాసంలో కూడా మనం అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని మీ చేతులతో స్వహస్తాలతో చేసే అవకాశాన్ని మాకు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గురించి మీరు మరి జనసేన ఉమ్మడి జిల్లా వినుకొండ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో గో సంరక్షణ కేంద్రంలో వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి పదవులు వెళ్ళాలి, వినుకొండ నియోజకవర్గ ప్రజలు ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో విజయదశమి పండుగ సందర్భంగా గత 14 రోజులుగా నవరాత్రులు కానీ, కుంకుమార్చన కానీ, పూర్ణాహుతి కానీ, అన్నదానం కానీ ఈ కార్యక్రమాన్ని చక్కగా చేసినందుకు మన ఇక్కడ భక్త బృందాన్ని మాల్యాద్రి గారి నేతృత్వంలోని భక్త బృందం మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొండేపల్లి పవన్ కళ్యాణ్ గారి తరఫున, ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ శ్రీ జీవాంజనేయులు గారి తరఫున మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మా జనసేన ఆడపడుచు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీపతి రాయపాటి అరుణ గారికి, అదేవిధంగా గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు గారికి అందరి తరఫున కూడా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఖచ్చితంగా వినుకొండ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అండగా ఉంటది. మీరు ఇలాంటి కార్యక్రమాలు మరలా చేయాలి, ఆ కార్యక్రమం అమలు వెళ్ళాలి. మరీ ముఖ్యంగా డొక్కా సీతమ్మ గారు, మీరు చెప్పిన వారాహి అమ్మవారు, వీళ్ళందరూ కూడా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు. అందుకనే గుర్తించుకొని మా రాయపాటి అరుణ గారిని పిలిపించారు. ఆమె చాలా వాస్తవం బిజీ షెడ్యూల్ ఉంది ఈరోజు, కానీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రతి కార్యక్రమం నెరవేరుద్ది ఆ దేవుని దేవల్ల. మీరు ఇలాంటి కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో మరిన్ని చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించి ఆహ్వానించిన మీ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడం. జై హింద్, థ్యాంక్ యూ. వినుకొండ పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ ఆలయ ప్రాంగణంలో అమ్మవారి నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి 14 రోజుల పాటు మన చైర్మన్ గా పర్యవేక్షకులుగా ఉన్నటువంటి స్వామివారి సేవకులుగా ఉన్నటువంటి మాల్యాద్రి గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానికంగా ఉన్నటువంటి మహిళా భక్తురాలు, మేము మహిళల ముందుంటే కరుణిస్తే కల్పవల్లులం మేమే, కన్నెర్ర చేస్తే ఆది పరాశక్తులం మేమే, మేము ముందుంటే జరగనటువంటి పని అంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిళా భక్త బృందం అందరూ కూడా ఏకతాటి మీద ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నెరవేర్చి 14 రోజుల పాటు నిరాటంకంగా ప్రతిరోజు కుంకుమార్చన, అలాగే హోమము, అన్నదానం ఇవన్నీ కూడా చేసి ఈ రోజు చివరి రోజుగా పూర్ణాహుతి ఏర్పాటు చేసి ఈ రోజు మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ డిసిసిబి చైర్మన్ గా ఉన్నటువంటి మక్కెన మల్లికార్జున గారు, అలాగే స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నాగశ్రీని రాయల్ గారు, అలాగే గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి నిశంకర్ శ్రీనివాసరావు గారు, లీగల్ సెల్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మేసా శ్రీనివాస్ గారు, అలాగే వీర మహిళ ఉషా గారు, యువ నాయకులు శివాడి చిరంజీవి గారు, అలాగే మరియు స్వామి
స్వామివార్లందరి సేవలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీ నుంచి అలాగే కూటమి తరపు నుంచి ఇక్కడికి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ మహద్భాగ్యాన్ని కల్పించినందుకు మీ అందరికీ అమ్మవారి తరపున నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏదైతే వీళ్ళు తలపెట్టారో గో సంరక్షణ కేంద్రము అలాగే డొక్కా సీతమ్మ గారి అన్నదాన ఏర్పాటు కార్యక్రమం అనేది రాబోయే రోజుల్లో అవి ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీ జీవి ఆంజనేయులు గారి యొక్క సహాయ సహకారం. అందరికీ నమస్కారం అండి. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఆ జగజ్జనని అమ్మవారి యొక్క దేవి శరన్నవరాత్రుల్లో ఆఖరి రోజు అయినటువంటి హోమం రోజు పూర్ణాహుతి రోజు నన్ను అతిథిగా పిలిచి ఆ హోమంలో నన్ను భాగస్వామ్యురాలుగా చేసినందుకు ముందుగా మాల్యాది గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఆంధ్రుల అన్నపూర్ణగా తెలిసి ఈస్ట్ గోదావరి జిల్లాలకు మాత్రమే ఆ పేరు ఒకటి తెలుసు. ఆ పేరే డొక్కా సీతమ్మ గారు. ఆ పేరుని దశ దిశలా వ్యాపించి ఆ పేరును ఆంధ్రుల అన్నపూర్ణగా అందరికీ తెలియజేయాలని సదుద్దేశంతో గత 11 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం ఆధ్వర్యంలో నిత్య అన్నదానం అనేది జరుగుతున్నది. ఆ తల్లి పేరు చిరస్థాయిగా నిలబడిపోవాలని, ఆమె ఆశీస్సులు అందరికీ కలగాలని ఆమె విగ్రహ ప్రతిష్టకు ఇక్కడ ముహూర్తం నిర్ణయించి దానికి శంకుస్థాపన కూడా జరిగింది. అలాంటి కార్యక్రమం నన్ను భాగస్వామ్యాలు చేసినందుకు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి మాల్యాద్రి గారికి. అలాగే మా ఆహ్వానం మేరకు మా ఇంటి ఆడపడుచు అయిన మా జనసేన పార్టీ ఆడపడుచు అయిన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు కూడా నా అభిమానం మేరకు నా విన్నపం మేరకు ఇక్కడికి వచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు కూడా ఆమెకు మంచి జరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ధన్యవాదాలు. వినుకొండ పట్టణం ప్రభుత్వ చీఫ్ వారి కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ రోజు వైసీపీ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఎంఎన్ ప్రసాద్ అనేటువంటి ఆయన అభ్యుదయ భావాలతోటి సమాజాన్ని బాగు చేయడం కోసం నేను తెలుగుదేశాన్ని వీడి బ్రహ్మనాయుడు పక్కన చేరాను, బ్రహ్మనాయుడు ఈ సమాజాన్ని బాగు చేయడానికి ముందుకు వచ్చాడు అనే విధంగా తను మాట్లాడేటువంటి విషయాల్లో తెలుస్తా ఉంది. నేను చెబుతా ఉన్నాను, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? వినుకొండకు అసలు నీకు ఏమైనా సంబంధం ఉందా? వేరే ప్రాంతం నుంచి వచ్చి వినుకొండలో స్థిరపడ్డావు. ఓకే, నువ్వు ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నీకు తెలుగుదేశం పార్టీ ఆశ్రయం ఇచ్చింది. అప్పుడు ఉన్నటువంటి డాక్టర్ యలమందరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మేము కూడా ఆ పార్టీలో ఉన్నాం. నేను తెలుగుదేశం పార్టీలో చేరతానంటే ఆయన ఆహ్వానించాడు. ఆ తర్వాత అనేక మందికి ఒక తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యుడిగా ఒక కార్యకర్తగా నువ్వు 10 మందికి పరిచయం అయ్యావు. ఎవరు ఆంజనేయ గారు కూడా నిన్ను రిసీవ్ చేసుకోవడం జరిగింది. నీకు ఏ పదవి లేదు, నాకు ఏదో ఒక పదవి కావాలనుకున్నటువంటి టైంలో ఎన్టీఆర్ కళా పరిషత్ అనేటువంటిది మా మిత్రుడు రాపల శ్రీనివాస్ అని చెప్పి ఆయన స్థాపించాడు. దురదృష్టం, ప్రతి సంవత్సరం కూడా కళా పరిషత్ కార్యక్రమాలను చేస్తూ ఉండేవాడు, మేము అందరం కూడా సహకరించే వాళ్ళని. రోడ్ యాక్సిడెంట్లు ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత ఎవరు అనుకుంటుంటే ఒకసారి గుర్తు తెచ్చుకోమనండి, నేను రాంకోటేశ్వరరావు గారు, మా పెద్ద కొండాపాల వెంకయ్య గారు, మా బాబాయ్ ముప్పాల చెన్నయ్య గారు చనిపోయి ఎక్కడ ఉన్నారు, అబ్బాయి పలానా అతను చేస్తా అంటున్నాడు, ఏమిద్రా ఇద్దాము అని చెప్పి మా బాబాయ్ చెన్నయ్య గారి ఇంట్లోనే, మా ముప్పాల జ్ఞానేశ్వర వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లోనే మేము కూర్చొని సరే చేయబోయే నువ్వు ఈ బాధ్యతలు చేయమని చెప్పి అప్పచెప్పాం. తర్వాత ఏం చేశారంటే ఎన్ని సందాలు వసూలు చేశారు, చివరికి ఫారినర్స్ దగ్గర కూడా సందాలు వసూలు చేశారు, దానికి లెక్కలేదు. మేమందరం కూడా సభ్యులు, మమ్మల్ని విశ్రమించారు. చివరికి ఎన్టీఆర్ కళా పరిషత్ని అది ఒక ట్రస్ట్ గా మార్చారు. సభ్యులుగా ఉన్నటువంటి మాకు తెలియదు ఆ విషయం. కేవలం వ్యక్తిగతంగా బెనిఫిట్ పొందడానికి ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి మాకు ఏ విధమైనటువంటి నాలెడ్జ్ లేకుండా మరి కళా పరిషత్ని ట్రస్ట్ గా మార్చి లక్షల రూపాయల సందాలు గడించినటువంటి పరిస్థితి చరిత్రాత్మకు ఉంది. ఎప్పుడు కూడా ఒక లెక్క చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఎన్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, గౌరవంతో ఈ కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి ఉదయం కొంతమంది మీడియా సమావేశాన్ని పెట్టి మీడియా మిత్రులు లేకుండా వ్యక్తిగత సిబ్బందితో ఒక వీడియో తీసి మా వినుకొండ బార్ అసోసియేషన్ మీద, మా సీనియర్ అడ్వకేట్ల మీద ఎవరో చెప్తే రాసిస్తే కొన్ని విమర్శలు చేశారు. ఈ గత 4-5 సంవత్సరాల నుంచి మేము వ్యక్తిగతంగా కాకుండా సామాజిక బాధ్యతతో కూడా మేము పూర్తిగా పరిశీలిస్తున్నాం. ఈ కుప్పకొండ భూముల విషయాలు మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు సోషల్ మీడియా అధికార ప్రతినిధి అయిన ఎంఎన్ ప్రసాద్ గారు మరియు కొంతమంది వాళ్ళందరూ కలిసి, ఇంకొక ఆయన ఉన్నాడు ఈ మధ్యకాలంలో వచ్చాడు, నిన్ననే చూసాం, ఆ గన్నం హరిప్రసాద్ అని ఆయన, ఏం జరిగిందో, ఏ విషయాలు ఎలా ఉన్నాయో, గతంలో ఎట్లా జరిగిందో ఏమీ తెలియకుండా పలానాడు పైన ఇట్లా విమర్శన చేయమంటే విమర్శ చేయటం, ఇలాంటి చర్యలు పూనుకున్నాం. వాస్తవాలు గతంలో సైదారావు గారు మాకు సీనియర్, ఆయన మీద వ్యక్తిగతంగా మాట్లాడారు. నిన్న
మా బార్ అసోసియేషన్ సభ్యులైనటువంటి గంధం ప్రసాద్ మరియు ఇంకా ముగ్గురు జూనియర్ న్యాయవాదులు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దానిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అబద్ధాలు. గంధం ప్రసాద్ చేసినటువంటి ఆరోపణలు ఏ ఉన్నాయో దమ్ముంటే నిరూపించాలని కోరుతున్నాం. రెండోది, గంధం ప్రసాద్ ప్రీవియస్ గా వడ్డీ వ్యాపారస్తుడు. ఆ వడ్డీ వ్యాపారం కూడా 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీలు తీసుకొని చెల్లించకపోతే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ భార్యల్ని నరక పడుకోబెట్టమని అడిగిన క్యారెక్టర్. ఆ టైంలో కూడా నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉంటే ఒక వైశ్య కులానికి చెందినటువంటి ఒక అతను డబ్బులు చెల్లించకపోతే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. కేసు పెట్టి నన్ను తిట్టాడని పెడితే నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉండి గంధం ప్రసాద్ పొరపాటు అయిందని చెప్పి తీసుకొచ్చాను. అటువంటి క్యారెక్టర్ గల గంధం ప్రసాద్ ఈ రోజు మాట్లాడుతున్నాడు రామకోటేశ్వరరావు గారి గురించి. రామకోటేశ్వరరావు గురించి నీకేం తెలుసు? నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి? బార్ అసోసియేషన్ లో నువ్వు చేసేటటువంటి ఎమ్మెన్ ప్రసాద్ చేసేటటువంటి ఏదైనా సరే నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంటే ఒక ప్రెస్ మీట్ లో కానీ లేకపోతే మీరు ఎవరినైనా సరే నియమించండి, దానికి వచ్చి మీరు సాక్ష్యాధారాలతో నిరూపించే దమ్ము మాకుంది. ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గంధం ప్రసాద్ తాప తీస్తామని పత్రిక మా బార్ అసోసియేషన్ గురించి నిన్న మా బారులో ఉన్నటువంటి న్యాయవాదులు వెనక ఒక పెద్ద లాయర్ ఉండి ఒక స్క్రిప్ట్ నడిపించి ఒక రూమ్ లో వాళ్ళ సొంత కెమెరా తోటి ఒక వీడియో తీసి అది మీడియా సమావేశం అని చెప్పేసి ఒక సర్క్యూట్ చేయడం జరిగింది. దాంట్లో వివరాలు వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళు ఏది రాసిస్తే అది మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మొదట అసలు ఏం జరిగింది ఏంటి, ఆ బార్ అసోసియేషన్ విషయం ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమైంది అనేది తెలుసుకొని మాట్లాడండి. మాట్లాడటం కాదు, మాట్లాడేటప్పుడు ఏం జరిగిందని తెలుసుకోవాలా. ఒకటి, మొట్టమొదట ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆ రోజున 2014 గెలిచినప్పుడు భీమవరపు శ్రీనివాసరావు అనే ఆయన ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో దానికి శంకుస్థాపన చేయడానికి మరి మన గౌరవ శాసనసభ్యుల్ని ఆహ్వానించడం జరిగినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఎంఎన్ ప్రసాద్ గారు ఆ రోజు ఏం చెప్పాడు, మీరు రావద్దు అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయినా కూడా న్యాయవాదుల కోరిక మీదకి ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనడం, శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. ఆ జరిగినప్పుడు మరి మన న్యాయవాదులు ఎవరైతే మరి ఇందాక మాట్లాడారు, నేను బీసీ న్యాయవాదిని, నేను ఇదంతా మాట్లాడుతున్నాను, తర్వాత అదేం జరిగితే రామకోటేశ్వరరావు గారి బాధ్యత అన్నాడు. అంటే ఏంటి, ఆ రోజు ఆయన బీసీ అని తెలియదా నీకు? భీమవరం శ్రీనివాసరావు ఎవరు? మళ్ళా అది పడేసి నువ్వు మళ్ళీ ఒక బార్ అసోసియేషన్ కట్టావు. ఏంటి దానికి కారణం ఏం చెప్పారు? దానికి సరైన అనుమతులు లేవు, ప్రభుత్వం దగ్గర నుంచి అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి అన్నారు. సరే, మేము కూడా దాన్ని ఏం చేయలేదు, వదిలేసాం. తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఇష్టానుసారం మీరు ఏ అనుమతులతో తీసుకొచ్చి ఆ బిల్డింగ్ కట్టారు. అయినా మేము ఏ రోజు ప్రశ్నించలా, ఏ రోజు దానికి అడ్డుపడలా. మళ్ళీ ఇంకో విషయం కూడా చెబుతున్నాం, మేము కూడా అదే న్యాయవాదులు అక్కడ ఉంటూ ఆ స్థలం మధ్యలో ఉంది, సెంటర్ లో పోతాదేమో అని చెప్పేసి మేము కూడా సందాలు ఇచ్చాం, చిన్నమాట వాస్తవం. కానీ మేము దాని గురించి పట్టించుకోవాలా. ఈ రోజు నువ్వు మాట్లాడావు 12,50,000 సొంత డబ్బులు పెట్టామని. 12,50,000 సొంత డబ్బులు పెట్టాక నువ్వు ఏం వేసావు? అక్కడ ఏం బిల్డింగ్ కట్టారు? 12,50,000 ఏమన్నా లెక్కలు ఉన్నాయా? బార్ అసోసియేషన్ లో ఉన్నటువంటి తీర్మానం బుక్ లో మీరు ఏమన్నా రాశారా? ఈ బార్కి ఇది పెడుతున్నాం, ఇంత చేసాం, ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా? వాటి వివరాలు ఏదన్నా తర్వాత ప్రశ్నలకు మీరు ఏమన్నా ఉపచెప్పారా? ఈ రోజు వరకు దాని క్యాంటీన్ కట్టాడంట. క్యాంటీన్ ఎందుకు కట్టారు? ఎవరు కట్టావు? నువ్వెవరు అని కట్టావు? కట్టి బార్ అసోసియేషన్ మీద ఒక దావా వేసావు. ఒక సీనియర్ న్యాయవాది నువ్వు చేయాల్సిన పని ఇదేనా? బార్ అసోసియేషన్ యొక్క పరువు మొత్తం కూడా మంట కలిపినటువంటి సంస్కృతి మీది. అలాంటి వారిని మీరు వెనకేసుకొస్తున్నారు. ఏమైంది? భీమవరపు శ్రీనివాసరావు అనే అతను ఆ రోజున ఇనాగ్రేషన్ చేసినటువంటి ఒక బండను పెట్టారు ఆడ, తెలుసా నీకు? ఆ దాన్ని మీరు కట్టించేటప్పుడు దాన్ని పూర్తిగా తొలగించి పక్కన పడేసి, ఒక బీసీ అనే కదా తీసి పక్కన పడేసి అది కనపడకుండా ఒక చెట్టు కూడా నాటారు అడ్డంగా. ఇది మీరు చేసిన పని. అలాగే ఇంకో విషయం, జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడైనా సరే కోర్టు భవనాలు కానీ లేకపోతే అసోసియేషన్ భవనాలు కానీ కట్టడం చాలా వరకు జరిగినాయి. ఎక్కడైనా కూడా వారికి బయట నుంచి చందాలు తెచ్చుకోవడం అనేది సహజం. సరే, వాళ్ళకి సహజ రాజకీయ నాయకులు ఎవరు ఉంటే వాళ్ళని కూడా తీసుకుంటారు, మర్యాదపూర్వకంగా వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు గౌరవిస్తారు. కానీ మీరేం చేశారు? బార్ అసోసియేషన్ రూమ్ లో 2 పక్కల 2 ఫోటోలు పెట్టారు. ఎక్కడుంది ఈ సంస్కృతి? ఎక్కడన్నా ఉందా? మీరు తీసుకొచ్చారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.